వాయిస్ ఆఫ్ మన్యాసిని స్వాగతం సుస్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి గురించి ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో చాలా విషయాలు చెప్పాడు. నిజంగా అవన్నీ నిజాలైతే మాత్రం అది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అంటే ఇలా కూడా పరీక్షలు నిర్వహిస్తారా? ఇంత దారుణంగా పరీక్షలు నిర్వహిస్తారా? నిజంగా చాలామంది అనర్హులు అయ్యారా? కొంతమంది అర్హులుగా మారి ఉద్యోగాలు సంపాదించుకున్నారా? దీని వెనకాల ఏం స్కామ్ ఉంది? ఈ విషయాలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన కానీ నిజమైతే ఇంతకంటే ఘోరమైనటువంటి పరీక్షా నిర్వహణ అనేది ఎంతవరకు జరిగి ఉండదు. అన్ని విషయాలు చెప్పాడు ఆయన, చాలా విషయాలు. ఆయన నవ్వుతూ కూడా చెప్పాడు. అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని నవ్వుతూ కూడా చెప్పడం జరిగింది. ఆయన నవ్వుతూ చెప్పొచ్చేమో కానీ నిజంగా అభ్యర్థులు అంత బాధపడుతున్నారు. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడి అసలు ఆ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికే సంవత్సరాలు పట్టేస్తుంది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. 6,000 ఉద్యోగాలు అనుకుంటాను, లేదా 10,000 ఉద్యోగాలు జ్ఞాపకం లేదు. కానీ తర్వాత ఆ జీవోను రద్దు చేసి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 16,000 మంది మెగా డిఎస్సిని 16,000 ఉద్యోగాలు ఆయన ప్రకటించాడు. నిజానికి 40,000 మందికి వరకు డిఎస్సి నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు. పోనీ ఏదో 16,000 ఇచ్చాడు. 16,000 మందికి ఉద్యోగాలకి 1,00,000 మీద రాసి ఉంటారు కదా. అంటే లక్షలాది మంది ఆ ఉద్యోగం కోసం ఎదురు చూశారు, కష్టపడ్డారు, రాశారు. కానీ ఏం జరిగింది? చాలా చోట్ల అంటే ఇక దగా జరిగిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఆయన. నిజానికి పరీక్ష పేపర్లు ఒకరు సెట్ చేయాలి, ఒక సంస్థ ఉంది దానికి. పరీక్ష నిర్వహణ అనేది డిఎస్సి కన్వీనర్ నిర్వహించాలి. కానీ చిత్రం ఏంటంటే ఈసారి పరీక్ష పేపర్ ఎవరైతే సెట్ చేశారో వాళ్ళే నిర్వహించారు, డిఎస్సి కన్వీనర్ని పక్కన పెట్టేశారు. ఆయన ఏమంటున్నాడంటే ఇదే స్కామ్కి మొదటి భేదం పడ్డాది అని అంటున్నాడు ఆయన. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పరీక్ష నిర్వహణ కావచ్చు, పేపర్ సెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇచ్చారట. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి అసలు ఎప్పుడు కూడా ఇవ్వరు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రేపు స్కామ్ కానీ జరిగితే వాళ్ళ మీద తోసి వచ్చాను. నిజానికి రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఇస్తారు, కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇస్తారు. ఈయన ఇంకా చెప్తున్నాడు. నవీనట ఎవరో కుర్రోడు, కృష్ణా జిల్లా అంటున్నారు. ఆ కుర్రోడు ఈ పేపర్ సెట్ చేసి పేపర్ నిర్వహణలో ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ నిర్వహణలో ఒక భాగంగా ఆయన జాబ్ చేస్తున్నాడో అతను కూడా ఎగ్జామ్ రాశాడు. అతనికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట, టీజీటీలో దేంట్లోనో 6th ర్యాంక్ వచ్చిందట. అసలు పరీక్ష నిర్వహణ, పరీక్ష పేపర్ అప్లోడింగ్ చేసే వ్యక్తి అసలు పరీక్ష రాయొచ్చా? రాస్తే చిత్రంగా ఆయనకే ర్యాంకులు రావడం ఏంటి అన్నది ఒకటి ఆయన క్వశ్చన్ అరేంజ్ చేశాడు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా జీవో నెంబర్ 74 ప్రకారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 ఈ 2 జీవోల ద్వారా ఈ స్పోర్ట్స్ కోటా కొన్ని అంటే అవినీతి తలుపులు తెరిచే విధంగా ఉన్నాయట. అవి ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో ర్యాంకింగ్ గట్ట ఏమైనా వచ్చినా, లేదా అవార్డులు వచ్చినా అసలు ఏమీ రాకపోయినా చిత్రం ఏంటంటే పార్టిసిపేషన్ చేసి చాలట. చూడండి, బాల్ బ్యాడ్మింటన్ ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ చేసినా పర్వాలేదు, అందులో అవార్డు రాక్కర్లేదు, ఫస్ట్ ప్రైజ్ రాక్కర్లేదు, సెకండ్ ప్రైజ్ అసలు ఏ ప్రైజ్లు రాక్కర్లేదు. అలాగే సాఫ్ట్ బాల్ కానీ ఇలాంటి గేమ్స్లో కూడాను పార్టిసిపేషన్ ఉంటే చాలు. అంటే అన్ని స్పోర్ట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేషన్ ఉంటే చాలు, డిఎస్సి రాయపుని ఉద్యోగం ఇస్తారట. మరి రేపు పొద్దున ఒక మ్యాథమెటిక్స్ టీచర్ కావచ్చు, ఒక ఫిజిక్స్ టీచర్ కావచ్చు, సోషల్ స్టడీస్ టీచర్ కావచ్చు, ఏం చెప్తాడు అంటే ఏదో ఒక గేమ్లో ఆయన పార్టిసిపేట్ చేస్తే చాలు, అందులో ప్రైజ్ కూడా రాక్కర్లేదు, అవార్డులు కూడా రాక్కర్లేదు, డిఎస్సి కూడా రాయక్కర్లేదు. ఇంకా మరీ చిత్రమైన విషయం ఏం చెప్పాడంటే అలాగ ఉద్యోగం ఇచ్చిన ఒక వ్యక్తికి 5 సంవత్సరాల పాటు టైం ఇచ్చాడట. దేనికట? డిగ్రీ పూర్తి చేయడానికట. ఇది ఇంకెంత ఘోరం చూడండి. అంటే డిగ్రీ లేనివాడు కూడాను టెన్నిస్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పార్టిసిపేట్ చేస్తారట. అది కూడా ఏంటి, స్టేట్ లెవెల్లో కూడా కాదట, ఇంటర్ కాలేజెస్, ఇంటర్ సిటీస్, ఇంటర్ డిస్ట్రిక్ట్స్ వాటిలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలండి. మళ్ళీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు కూడాను ఫర్ ఎగ్జాంపుల్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంపీ భరత్ ఉన్నాడు కదా, వైజాగ్ ఎంపీ, లోకేష్ తోడలుడు, బాలకృష్ణ పెద్దలుడు అనుకుంటాను, అతను అసోసియేషన్ అధ్యక్షుడు, జూడో అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయన వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారట. అంటే నీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అప్పుడు డిఎస్సి కూడా రాయక్కర్లేదు, డిగ్రీ కూడా నీకు ఉండక్కర్లేదు, డైరెక్ట్ జాబ్. దీనికి లక్షల లక్కని డబ్బులు తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. దానికి ఒక సాక్ష్యం కూడా చూపించాడు.
ఒక వీడియో కాల్ ఒక వ్యక్తికిని అతనికి మధ్య జరిగిన సంభాషణని ఆయన వినిపించారంట. ఇతనే 15 లక్షలు అడుగుతున్నాడు. సార్ అంత ఇచ్చుకోలేదు సార్ అంటే, నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు, మనం మాట్లాడుకుందాంలే అని, ఎవరికి చెప్పకు, నువ్వు ఒక్కడవే రా అని చెప్పడం. ఇదంతా కూడా వీడియో కాల్ రికార్డ్ అయింది. ఆ వీడియో కాల్ రికార్డింగ్లో చూసుకున్నట్లయితే ఆ వాట్సాప్ ఇది ఉంటుంది డీపీ, అది గవర్నమెంట్ తాలూకా యాంబ్లంతో ఉంది. అది మరీ చిత్రం. అంటే స్టేట్ గవర్నమెంట్ తాలూకా యాంబ్లము ఆయన డీపీగా పెట్టుకున్నాడు. అంటే అయితే ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అవ్వచ్చు, లేదా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన పెద్ద అధికారి అయిన ఉండొచ్చు. అయితే దాని మీద అది పైకి రాగానే ఒక ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏముందట, ఆ నెంబర్కి సస్పెక్టెడ్ నెంబర్ అని ఉందట. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఒక నెంబరు ఇస్తే ఆ నెంబర్ ఎవరిది అని పోలీసులు 5 నిమిషాలు ఛేదించగలరు, 5 నిమిషాలు చెప్పగలరు. కానీ ఎఫ్ఐఆర్లో సస్పెక్టెడ్ నెంబర్ అని ఉంది అంటేనే తెలుస్తుంది కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక ఆయన పెట్టుకున్నారు, దుర్గయ్య ఏదో అన్నట్టు, ఆయన పేరు, ఎస్టీ సామాజిక వర్గం, పోలవరం. అతనికి నేషనల్ లెవెల్లో చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి, నేషనల్ లెవెల్లో వచ్చాయి. ఆర్చరీలోని నేషనల్ లెవెల్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ వస్తే ఆయనకు ఉద్యోగం లేదట. 1:1 కింద కాల్ లెటర్ పంపించారు, కానీ ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. ఇక ఇందాక చెప్పాను కదా, నవీన్ అని కుర్రోడు, ఆ కుర్రోడు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అసలు విషయం పైన పడిపోతుంది భయపడి, ఆయనకి ఉద్యోగం ఇవ్వకపోవడమే కాకుండా ఆయన తల డేటా మాయం చేశారట, ఐడి మాయం చేశారట, సర్టిఫికేట్ల వెరిఫికేషను. ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కదా రాలేదని అన్నాడట. చిత్రం ఏంటంటే ఆయన కోర్టులో కేసు వేశాడు. కోర్టులో అఫిడవిట్లో ఏం వేసి ఉంటున్నాడు, ఇది కూడా నేను సర్టిఫికేట్లో వెరిఫికేషన్కి వెళ్ళాను, మరి నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మనకు ఎందుకు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఇప్పుడు ఆయన కోర్టులో కేసు వేశాడు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కే రాలేదంటున్నారు. సో ఇదంతా ఇంత గందరగోళం. అంటే ఇదంతా టోటల్గా చూస్తే ఏమైందంటే ఇందులో చాలా స్కామ్ జరిగింది. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర 15 లక్షలు తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిందే ఆయన చెప్పాడు, ఏదో ఒక దాంట్లో 49 మందికి ఇచ్చారు, ఇంకో దాన్ని 39 మందికి ఇచ్చారు, అంటే ఆ స్పోర్ట్స్ కోటా ప్రకారం ఇచ్చారని ఏదో లెక్క చెప్పాడు ఆయన. ఇలా చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ స్కామ్ జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోటంట కాక్రోచ్ అనే పదం వచ్చింది, కాక్రోచ్ పార్టీ. ఆయన ఏమంటాడంటే, ఇది ఇలాంటివి చేస్తే కాక్రోచ్లు లేస్తాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను కాక్రోచ్ అని అన్నాడు. అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ లెవెల్లో ఈ కాక్రోచ్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటుంది. అందుకే బాస్ అని ఉంటాడు అనమాట. ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి ఎవరు, మళ్ళీ లోకేష్. అందుకేమంటే సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాడు. ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు పైన పడతాయి అని అంటున్నాడు. అయితే మేమంటుంది ఏంటంటే, నిజంగా కష్టపడి చదివి పాస్ అయిన స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకూడదు. ఎవరైతే అవినీతి చేశారో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా మీద దృష్టి సారిస్తే చాలు ఎంక్వైరీ చేసినప్పుడు. అయితే మొత్తం ఆ స్పోర్ట్స్ కోటాలోనే అన్యాయం జరిగింది అంటాను. కాబట్టి స్పోర్ట్స్ కోటా ద్వారా ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం అంతా చెక్ చేస్తే అప్పుడు అసలు విషయాలు పైన పడిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా సిబిఐ ఎంక్వైరీ అంటాను, కానీ సిబిఐ ఎంక్వైరీ ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయని నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే అక్కడ ఉంది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వమే కాబట్టి. అలా కాకుండా సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేస్తే బాగుంటుంది. దీని మీద కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు. మరి కోర్టు ఏం నిర్ణయిస్తే చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా విద్యార్థుల తాలూకు జీవితాలతో, ముఖ్యంగా అర్హత కలిగినటువంటి విద్యార్థుల తాలూకు జీవితాలతో ఆడుకోవడం మాత్రం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది విద్యా వ్యవస్థ మెయిన్ ఏంటంటే, ఒక మాస్టర్ ద్వారా ఇంజనీర్లు తయారవుతారు, డాక్టర్లు తయారవుతారు, లాయర్లు తయారవుతారు, కలెక్టర్లు తయారవుతారు, అందరినీ సైంటిస్టులు తయారవుతారు. అందరినీ తయారు చేసేది గురువే కదా, మాస్టరే కదా. మరి అందుకే కదా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కూడా ప్రతి స్కూల్కి తన వీలైనప్పుడల్లా స్కూల్కి వెళ్ళి స్టూడెంట్స్ మోటివేట్ చేసేయాలి. పాఠాలు ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఒక మంచి భారతదేశం రావాలి, మంచి విద్యావంతులతో ఈ దేశం కలకల్లాడాలని చెప్పారు. మరి స్పోర్ట్స్ కోటాలో ఏదో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రం డిఎస్సి రాయకుండా, డిగ్రీ కూడా లేకుండా అటువంటి వ్యక్తి కానీ 10th క్లాసులకో అతను టీచింగ్ చేయవలసి వస్తే, కానీ 5th క్లాస్ వరకు కానీ చేయగలడా? ఒకళ్ళు చేస్తే అటువంటి గురువు చేతిలో తయారైన విద్యార్థులు ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో అంత తాలూకా జ్ఞానం, అది మించింది నాలెడ్జ్ ఇవ్వగలడా? మరి గురువుల్ని ఎక్కడైనా సరే పర్వాలేదు, డాక్టర్లో గురువుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇటువంటి ఒక డాక్టర్ అవినీతి అంటే లంచం ద్వారా అతను డాక్టర్ అయితే ఆపరేషన్ చేయగలడా? పేషెంట్లు చచ్చిపోరా? అలాగే లంచాల ద్వారా టీచర్లు అయితే విద్యార్థులకు భవిష్యత్తు నాశనం అయిపోదా? వాళ్ళ జీవితం ఏమవుతుంది? కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొడుకై ఉండి ఒక మంత్రిగా ఉండి ఇటువంటి స్కామ్ చేశాడని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. అయితే దీనికి టీడీపీ వాళ్ళు రేపు కౌంటర్ ఇస్తారు. బహుశా ఏమి ఇస్తారంటే, గొడ్డల పార్టీ
బాబాయ్ని చంపేశాడు, లేకపోతే ఇంకోటి సైకో, ఇది కాదు కదా దీని జవాబు. పోనీ ఆ సైకోవే ప్రశ్నిస్తున్నాడు, ఆ గొడ్లపాటి నాయకుడే ప్రశ్నిస్తున్నాడు, బాబాయ్ని చంపినోడే ప్రశ్నిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ప్రశ్నకి కూడా మీ దగ్గర జవాబు లేదా? జవాబు చెప్పండి. లేదు, ఆయన ఆరోపణలు చేశాడు, అవన్నీ పచ్చి తప్పుడు ఆరోపణలు, ప్రభుత్వం తాలూకా పరువునికి దారుణంగా దెబ్బతీశాడు అని చెప్పి పరువు నష్టం వేయండి జగన్మోహన్ రెడ్డిని. లేదు తప్పుడు ఆరోపణలు చేసిన అరెస్ట్ చేయండి, లేదు రుజువులు చూపించమని అడగండి, లేదంటే కౌంటర్ సరిగ్గా ఇవ్వండి. మేము ఎక్కడా తప్పు చేయలేదు, కరెక్ట్ అయిన అభ్యర్థులను ఎన్నుకున్నాం, అంత పారదర్శకంగానే జరిగింది అని చెప్పి మీరు సాక్ష్యాలు చూపించగలరా? లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఒప్పుకుంటారా? దీని మీద సిబిఐ దర్యాప్తు చేస్తారా? ఈ విషయాలన్నీ నేను అడుగుతున్నా కాదు, చాలామంది స్టూడెంట్స్, డిఎస్సి స్టూడెంట్స్, ఎంతోమంది బాధపడుతున్న విద్యార్థుల తాలూకా కోరిక ఇది, వాళ్ళ ఆకాంక్ష. అంటే ఇంత అర్హత కలిగి ఉండి మాకు ఉద్యోగాలు లేవు, అనర్హులు చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. సో వాళ్ళు బాధ నివృత్తి చేయాలంటే తక్షణం దీని మీద ఎంక్వైరీ జరగాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ ఎంక్వైరీ, లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ, లేదంటే ఏదో ఒక కమిటీ ఏదో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మీ మనుషులు కాకుండా ఒక ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే కాక్రోచ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా తయారవడానికి అవకాశం ఉంది ఇలాంటివి జరిగితే. ఇదే సేమ్ సమస్య కదా అక్కడ కూడా, నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందనే కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 95లో, 96లో, 97లో ఇలా సంవత్సరాలు చెబుతూ ఏ సంవత్సరం ఏ పేపర్ లీక్ అయ్యావో ఇన్ని లీక్లు అయిన ప్రభుత్వం ఎక్కడ ఉండదని కూడా చెప్పాడు అతను. సో ఆ మచ్చ కడిగి తీసుకోవాలనుకున్నా, ఆ మచ్చ రూపు మాపుకోవాలనుకున్నా దీని మీద తక్షణం ఎంక్వైరీ చేస్తేనే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.